ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపంతో ఊగిపోయారు. ఇరాన్తో చర్చలకు లెబనాన్ వివాదం ముప్పుగా పరిణమిస్తూ ఉండడంతో నెతన్యాహుకు ఫోన్ చేసి చడామడా తిట్టినట్లు తెలుస్తోంది. దాంతో లెబనాన్ రాజధాని బీరూట్పై భారీ ఎత్తున దాడులు చేసే ప్లాన్పై నెతన్యాహు తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. అయితే దక్షిణ లెబనాన్ ప్రాంతంలో మాత్రం తమ సైనిక చర్యలు యథావిధిగా కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్తో అమెరికా జరుపుతున్న కీలక శాంతి చర్చలకు లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చల నుండి పూర్తిగా తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దాంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్ నెతన్యాహుకు ఫోన్ చేసి అత్యంత కఠినమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. నీకు పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు? నేను లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి. ఈ దాడుల వల్ల ప్రపంచమంతా ఇజ్రాయెల్ను ద్వేషిస్తోంది అంటూ ట్రంప్ హెచ్చరించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్ వార్తా వెబ్సైట్ మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది. ట్రంప్ గట్టిగా హెచ్చరించడంతో బీరూట్ వైపు వెళుతున్న ఇజ్రాయెల్ బలగాలను నెతన్యాహు వెనక్కి తిప్పారు. బీరూట్ దక్షిణ శివార్లపై జరపాలి అనుకున్న వైమానిక దాడులను ఇజ్రాయెల్ రద్దు చేసుకుంది. ఈ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ జోక్యంతో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఒక తాత్కాలిక అవగాహన కుదిరింది. తాము బీరూట్పై దాడులు చేయబోమని, ఇజ్రాయెల్ నగరాలపై దాడులు ఆపుతామని హిజ్బుల్లా అంగీకరించినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. మరోవైపు ట్రంప్ ఒత్తిడికి లొంగి బీరూట్పై దాడులను నిలిపివేసినప్పటికీ నెతన్యాహు పూర్తి స్థాయిలో దాడులను విరమించలేదు. ఒకవేళ హిజ్బుల్లా మా నగరాలపై దాడులు ఆపకపోతే బీరూట్పై మళ్లీ దాడి చేస్తాం. ప్రస్తుతం దక్షిణ లెబనాన్ ప్రాంతంలో మా సైనిక వ్యూహం ప్లాన్ ప్రకారమే కొనసాగుతోందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా లెబనాన్లో పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఏదీ జరగలేదని వ్యాఖ్యానించారు. ఏదేమైనా సంక్షోభాన్ని నివారించడానికి ట్రంప్ చేసిన ఈ అత్యవసర దౌత్యం వల్ల బీరూట్పై జరగాల్సిన పెద్ద ముప్పు ప్రస్తుతానికి తప్పింది. తద్వారా ఇరాన్తో అమెరికా చర్చలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం లభించింది.